వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సింధు హాస్పిటల్ చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. పైకి చూస్తే ఇది ఒక క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం, కానీ లోపల చూస్తే మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఉన్న అప్రకటిత అండర్స్టాండింగ్ కు ఇదే పెద్ద ఉదాహరణ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ నిర్మించిన ఆసుపత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం లీజు ఖరారు చేసిన భూమి, బీజేపీ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. రాజకీయంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే పార్టీలే కార్పొరేట్ ప్రయోజనాల దగ్గర ఒక్కటైపోతున్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు వినిపిస్తోంది. ఇదే అంశంపై మా స్పెషల్ స్టోరీ. హెటిరో గ్రూప్ చైర్మన్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి తన కుమార్తె జ్ఞాపకార్థం నిర్మించిన సింధు హాస్పిటల్ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. కానీ ఆసుపత్రి ప్రారంభం కంటే దాని వెనక ఉన్న రాజకీయ ప్రయాణమే ఇప్పుడు ఎక్కువ చర్చకు కారణమవుతోంది. 2018లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కానామెట్లోని అత్యంత విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని సాయి సింధు ఫౌండేషన్కు లీజుకిచ్చింది. మార్కెట్ విలువ 100 కోట్లలో ఉన్న భూమిని సంవత్సరానికి కేవలం ₹1,50,000 లీజుతో ఇవ్వడంపై అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు గుప్పుమన్నాయి. అదే సమయంలో హెటిరో గ్రూప్ నుంచి భారీ ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్కు వెళ్లాయన్న ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కొద్ది కాలానికే బండి పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు రావడం డొనేషన్కు రిటర్న్ గిఫ్ట్ అన్న విమర్శలకు కారణమైంది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. లో హైకోర్టు లీజు ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జీవో రద్దు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇది భూమి దోపిడీ, అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ రాజకీయాల్లో మాటలు మారడానికి అధికారమే చాలనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రాజెక్ట్ జీవో నెంబర్ 37 జారీ చేసి లీజును మళ్లీ ఖరారు చేసింది. ఇప్పుడు అదే ఆసుపత్రి ప్రారంభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో కలిసి కనిపించనున్నారు. ఇక్కడే రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రజలకు కనిపించేది రాజకీయ యుద్ధం, కానీ తెర వెనుక నడిచేది ప్రయోజనాల రాజకీయమా? సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం ఇప్పుడు తెలంగాణలో మరోసారి అదే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.